రంగారెడ్డి జిల్లా షాబాద్ లో ఆరుగురి హత్య ఘటనపై స్పందించారు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్. షాబాద్ ఆరుగురి హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. నిందితుడి కోసం 9 బృందాలతో గాలిస్తున్నట్లు స్పష్టం చేశారు. నిందితుడు వాడిన కారును చేగూరు రైల్వే స్టేషన్ సమీపంలో ముందుగా గుర్తించిన పోలీసులు రాజ్ కుమార్ చేగూరు రైల్వే ట్రాక్ దాటి అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. నిందితుడు తన మొబైల్ ఫోన్ ను సొంతూరులో శుక్రవారం రాత్రి 11:47 స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించారు. రాజ్ కుమార్ కోసం రైల్వే పోలీస్ టీమ్స్, ట్రాకింగ్ టీమ్, హ్యూమన్ ఇన్వెస్టిగేషన్ అండ్ టెక్నికల్ టీమ్స్ ను ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరోవైపు నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి 2 లక్షల రివార్డును సైతం ప్రకటించారు పోలీసులు. ఇదిలా ఉంటే ఆరుగురిని హత్య చేసిన అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నిందితుడు రాజ్ కుమార్ తన తండ్రికి ఫోన్లో చెప్పడంతో ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, వర్మ ఏదైతే షాబాద్ ఆరుగురు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి కూడా నిందితుల కోసం మొత్తంగా 9 బృందాలతో కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే నిందితులకు సంబంధించినటువంటి నిందితులు వాడిన కారుకు సంబంధించి చేవూరు రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నటువంటి సమీపంలో కూడా అతని కార్లు గుర్తించడం అయితే జరిగింది. ఆ కార్లు గురించిన తర్వాత కూడా అక్కడి నుంచి చేవూరు రైల్వే ట్రాక్ అక్కడ వదిలేసి చేవూరు రైల్వే ట్రాక్ కింద అడవి ప్రాంతం చేసి రాజ్ కుమార్ అయితే వెళ్ళినట్లయితే సమాచారం వచ్చిన నేపథ్యంలో పోలీసులు అక్కడ కూడా అలర్ట్ అయ్యారు. మొత్తంగా 9 బృందాలతో ఏకకాలంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా తన కోసం అయితే జల్లబడుతున్నట్టు సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ కేసు కూడా పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యంగా ఆరుగురిని చంపిన నేపథ్యంలో మాత్రం ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం అయితే చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు కూడా పెద్ద కూడా తన కోసం అయితే గాలింపు చర్య అయితే చేపట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాజ్ కుమార్ సంబంధించి అయితే మొన్న రాత్రి జరిగినటువంటి హత్య ఘటనకు సంబంధించి ముఖ్యంగా రాత్రి 11 గంటల నుంచి రాత్రి 11:45 నిమిషాల ప్రాంతంలో కేవలం ఆ అర్ధగంట వ్యవధిలోనూ మొత్తంగా ఆరుగురిని హత్య చేశాడు. ఆరుగురిని హత్య చేసిన తర్వాత మొత్తంగా 11:45 నిమిషాలకు మాత్రం ఒక మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ లో అయింది. అయితే ఆ 11:45 నిమిషాలు 11:45 ఆ ప్రాంతంలో తన తండ్రికి ఫోన్ చేసి నేను 6 మందిని హత్య చేశాను, తర్వాత నేను కూడా చనిపోతున్నాను చివరి కాలు తన తండ్రికి ఫోన్ చేసి ఆ తర్వాత ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేయడం అయితే జరిగింది. ఆ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా అతనికి నెంబర్కి సంబంధించిన ఇద్దరికి అధికారులు అయితే టేకౌట్ అయితే చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే చేగూరు, కొత్తూరు ఆ పరిసర ప్రాంతాల రైల్వే స్టేషన్ ఉన్న ప్రాంతాల్లో కూడా అక్కడికి సంబంధించిన రైల్వే పోలీస్ టీమ్స్ తో పాటు ట్రాకింగ్ టీమ్, అదేవిధంగా హ్యూమన్ ఇన్వెస్టిగేషన్, ఇంకా టెక్నికల్ టీమ్స్ మొత్తం కలిపి దాదాపు 9 బృందాలుగా రాజ్ కుమార్ కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అతని కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా అతి తొందరలోనే అతను అదుపులోకి తీసుకుంటారని కూడా ఇప్పటికే పోలీసులు అయితే స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ అంశం పైన సంబంధించి ఇప్పటికే చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులు ఏవి నమ్మద్దు, ఖచ్చితంగా అతను అదుపులోకి చేసిన తర్వాత పూర్తి సమాచారం మేము ఇస్తాము, ఎటువంటి అదనంగా వచ్చేటువంటి సోషల్ మీడియా వచ్చేటువంటి వాదింపులు నమ్మద్దని కూడా ఇప్పటికే చెప్పడం స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా అతనికి సంబంధించి కూడా ఏదైతే అతని పైన కూడా పెద్ద ఎత్తున అతను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కూడా ఏదైతే అతనికి తప్పించారో వారికి 2 లక్షల రూపాయలు నగరాన అంటూ కూడా బహుమతి ప్రకటించింది పికెట్ సిటీ పోలీస్ సంస్థ. ఇప్పటికీ సిటీ పోలీస్ సర్వీసుల నుంచి తరుణ్ చేసి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున 9 బృందాలు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ కొత్తూరు, చేగూరు, నందిగామ ఈ 3 ప్రాంతాల్లో అక్కడ రైల్వే ట్రాక్లు ఉన్నాయి. ఆ రైల్వే ట్రాక్ లో కూడా అతని అతడు అక్కడ బయటకు వస్తున్నటువంటి కూడా అక్కడ ఉన్నటువంటి సంబంధించిన సూచిక ద్వారా కూడా అతనికి అడుగులోకి వెళ్తున్నట్టు కూడా చూసిన నేపథ్యంలో మాత్రం అక్కడ దేశంలో కూడా బృందాలు మాత్రం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి సూచన అయితే కనిపిస్తుంది. అదే తొందరలోనే అతను తప్పుకుంటామని మొత్తంగా కూడా ఆ దిశగా కూడా పోలీస్ వరకు పనిచేస్తున్నట్టు కూడా తెలియజేయడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్.